నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. దెందులూరు నియోజకవర్గం అంటేనే అన్ని చోట్ల ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. 2024 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్టు సిందనేని ప్రభాకర్ గారుకి పార్టీ అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. భువనేశ్వరి గారు నిజం గెలవని కార్యక్రమంలో వారు నిమగ్నమై ఉన్నారు. లోకేష్ గారు మంగళగిరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఎక్కడ అభ్యర్థులు టీడీపీ ప్రకటించిన అభ్యర్థులు ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు సర్వేల్లో ఎవరెవరికి మైలేజ్ ఉంది, ఎవరెవరు ఓడిపోయే అంచుల్లో ఉన్నారని చెప్పి సర్వే చేయించుకుంటున్నారు. ప్రతిరోజు అదే పనిలో లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు స్టేట్ వైడ్గా. దెందులూరు నియోజకవర్గ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి సిందనేని ప్రభాకర్ గారు కూడా ఓటమి పాలవుతారని చెప్పి ఇప్పటికే పలు సర్వేల్లో లోకేష్ గారికి చంద్రబాబు గారికి వచ్చిన సర్వేల్లో వచ్చిందని ఒక సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే దెందులూరు నియోజకవర్గం నుండి సిందనేని ప్రభాకర్ గారిని మార్చేసి బీజేపీ కూటమి అభ్యర్థిగా తపనా చౌదరి గారిని రంగంలో దించాలి, దెందులూరు బరిలో ఉంచాలని ఒక ప్రయత్నం అయితే జరిగినట్టు దాదాపుగా 100% అదే ప్రయత్నం రాత్రి వరకు జరిగింది. ఈరోజు హుటాహుటిన సిందనేని ప్రభాకర్ గారిని మంగళగిరి పార్టీ హౌస్కి పిలిపించినట్టు మనకున్న సమాచారం. మరి లోకేష్ గారిని కలిసి లోకేష్ గారు సిందనేని ప్రభాకర్ గారు కూడా దెందులూరు నియోజకవర్గం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారని ఒక సమాచారం. మరి దెందులూరు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులు ఎన్ని సర్వేలు చేసినా కూడా దెందులూరులో టీడీపీ గెలిచే అవకాశం కనపట్లేదు దరిదాపుల్లని లోకేష్ గారు తెగేసి సిందనేని ప్రభాకర్ గారికి చెప్పినట్టు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ నేపథ్యంలో సిందనేని ప్రభాకర్ గారు కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్గా ఒకవేళ 2024 ఎన్నికల్లో దెందులూరు టీడీపీ టిక్కెట్టు నాకు ఇవ్వకపోతే దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ అడ్రస్ గల్లంతు చేస్తా అని ఒక హుకుం జారీ చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీలో మంగళగిరి నుండి మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమాచారం మనకు వచ్చింది. సర్వేల్లో దెందులూరులో టీడీపీ ప్రభాకర్ గారు గెలవదు, టీడీపీ గెలవదని చెప్పి అది కూడా సిందనేని ప్రభాకర్ గారి వల్ల టీడీపీ గెలిచే అవకాశం లేదనేది లోకేష్ గారి దగ్గర ఎదురుగా ఉన్న సర్వే రిపోర్ట్ని సిందనేని ప్రభాకర్ గారు చెప్పినప్పుడు ప్రభాకర్ గారు ఈ విధంగా స్ట్రాంగ్ కౌంటర్ టిక్కెట్టే నాకు ఇవ్వకపోతే దెందులూరులో టీడీపీ అడ్రస్ గల్లంతు చేస్తానని చెప్పి ఒక శపథం చేశారు. సరే, కాసేపు తర్జనల భర్జనల అనంతరం మళ్ళీ లోకేష్ గారు సిందనేని ప్రభాకర్ గారు పిలిచి ఎలా గెలుస్తావో నాకు తెలియదు, ఏం చేస్తావో నాకు తెలియదు, దెందులూరు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలి, నువ్వేం చేస్తావో నాకు అనవసరం చెప్పి మళ్ళా సిందనేని ప్రభాకర్ ఇచ్చిన హుకుంకి లోకేష్ గారు తలొగ్గారా, లేదంటే లోకేష్ గారికి సిందనేని ప్రభాకర్ గారు తలొగ్గారా అనేది కన్ఫ్యూజన్ నడుస్తుంది. మరి మళ్ళీ దెందులూరులో ఇప్పుడున్న సిందనేని గారి టికెట్ని కంటిన్యూ చేస్తూ మరి సిందనేని గారిని పోటీ చేయమని లోకేష్ గారు అన్నారంటే సిందనేని గారికి కౌంటర్కి లోకేష్ గారు భయపడిపోయారా? దెందులూరులో టీడీపీ అడ్రస్ ఉన్నదంటే లోకేష్ గారు ఎందుకు, ఆ కన్ఫ్యూజన్ ఏంటి అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. మరి ఎట్టకేలకు బెదిరింపులో బొజ్జగింపులో తెలియదు కానీ మరి సిందనేని గారు టిక్కెట్టు ఉండదు, తపనా చౌదరి గారికి ఇస్తామని చెప్పి చెప్పగానే, బీజేపీకి ఇస్తామని చెప్పగానే ఒక్కెత్తున ఉవ్వెత్తున ఎగిరిపడిన సిందనేని ప్రభాకర్ గారు టిక్కెట్ తనకు కానీ రాకపోతే దెందులూరులో టీడీపీని ఉండనివ్వనని చెప్పి ఎప్పుడైతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారో లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి సిందనేని కంటిన్యూ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ఇప్పటివరకు మనకున్న సమాచారం. అది కూడా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి నుండి మనకు వచ్చిన సమాచారం ఇది.
ఈ నేపథ్యంలో మరి దెందులూరులో మరి చంద్రయ్య ప్రభాకర్ గారి సీటు రాష్ట్రంలో 145 టీడీపీ టిక్కెట్లు చాలా ప్రశాంతంగా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఒక దెందులూరులోనే ఈ కన్ఫ్యూజన్. కారణం దాని చంద్రయ్య ప్రభాకర్ గారు అని చెప్పి పార్టీ అధిష్టానం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీలో ప్రముఖులందరూ కూడా చింతమనేనికి టిక్కెట్ అంటేనే సిర్రెక్కిపోతున్నారనేది, ఆ సిర్రెక్కడంలోనే టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడి చింతమనేని గారి టిక్కెట్ని క్యాన్సిల్ చేసేదాకా వచ్చినప్పటికీ కూడా చింతమనేని గారు స్ట్రాంగ్గానే స్పందించి దెందులూరులో టీడీపీని ఉండనివ్వనని చెప్పి ఇచ్చిన వార్నింగే చింతమనేని గారికి టికెట్ కంటిన్యూ చేయడానికి లోకేష్ గారు ఒప్పుకున్నారా, ఆదేశాలు ఇచ్చారా, మళ్ళీ స్పష్టమైన ఆదేశాలు ఇస్తాము, ఈలోపు పార్టీ కార్యక్రమాలు చేసుకోమని చింతమనేని గారు చెప్పారని ఒక సమాచారం. ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలో చంద్రయ్య ప్రభాకర్ గారి యొక్క పరిస్థితి రోజు రోజుకి గందరగోళంగా, ఈరోజు ఒక రకంగా రేపు ఒక రకంగా, ఈరోజు ఒక రకంగా రేపు ఒక రకంగా టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. మరి నామినేషన్ వేసే నాటికి, మ్యాండేట్ చేతికి వచ్చే నాటికి మరి చంద్రయ్య ప్రభాకర్ గారే టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అవుతుందా, చివరి నిమిషంలో ఆ మ్యాండేట్ మరి వేరే పార్టీకి వెళ్తుందా అనేది రానున్న 2-3 రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.